ఈరోజు ప్రశ్న, వాస్తు ప్రకారం కలబంద, తులసి, తమలపాకు మొక్కలు ఎక్కడ పెంచితే మంచిది? ఈ మూడు మొక్కలు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మొక్కలు. అయితే కలబంద మొక్క ఎక్కడ పెట్టాలి అంటే ఇంటి ఉత్తరము లేదా తూర్పు దిశ బాల్కనీ, కిటికీ దగ్గర సూర్యరశ్మి పడే చోట పెట్టాలి. అయితే కలబంద మొక్క అక్కడే ఎందుకు పెట్టాలి అంటే వాస్తు లాజిక్ మీకు చెప్తాను. ఇది రాహుకేతు దోషాలు, నెగిటివ్ ఎనర్జీని పీల్చేస్తుంది. ముళ్ళు ఉన్న మొక్క కాబట్టి ఇంటి మధ్యలో బెడ్రూమ్లో అస్సలు పెట్టకూడదు. దక్షిణం ఆగ్నేయం దిశలు వద్దు. అక్కడ పెడితే కోపం, గొడవలు పెరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఎలోవెరా మొక్కలు చాలా ఎక్కువగా వచ్చేస్తాయి కుండీలో. అయితే 3 నుండి 5 మొక్కల వరకు చాలు, అంతకన్నా ఎక్కువ మొక్కలు ఉంచకూడదు. అలాగే ఎండిపోయిన ఆకుల్ని వెంటనే తీసేయాలి, లేకపోతే వాటి నుంచి మీకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇక తులసి మొక్క విషయానికి వస్తే ఎక్కడ పెట్టాలి అంటే తూర్పు లేదా ఉత్తరం దిశలో ఆరుబయటలో ఉంటే పెట్టొచ్చు. ఇంటి ముందు వసారా కానీ బాల్కనీ అయితే ఇంకా బెస్ట్. తులసి మొక్కల్ని బృందావనంలో పెంచితే ఇంకా మంచిది. లక్ష్మీ అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. తులసి మొక్కను అక్కడే ఎందుకు పెట్టాలంటే వాస్తు లాజిక్ మీకు చెప్తాను. తులసి స్వయంగా లక్ష్మీ స్వరూపం కదా. తూర్పు దిక్కున సూర్యుడి దిశ. తులసి ప్లస్ సూర్యుడు కలిస్తే ఇంట్లో ఆరోగ్యం, ధనం రెండూ పెరుగుతాయి. ఇక చేయకూడనివి ఏంటంటే బాత్రూము, వంటగది దగ్గర ఇంటి మధ్యలో కానీ దక్షిణం దిశలో కానీ అస్సలు పెట్టకూడదు. రాత్రిపూట తులసి ఆకుల్ని అస్సలు కొయ్యకూడదు. ఆదివారం రోజు తులసిని కొయ్యకూడదు, ముట్టుకోకూడదు. ఇక తమలపాకుల విషయానికి వస్తే ఉత్తరం దిశలో పాకించేలా గోడకు ఆనుకొని తీగ పాకేలా కుండీ పెట్టుకోవాలి. దీనికి వాస్తు లాజిక్ ఏంటంటే తమలపాకు చల్లదనాన్ని, శుభాన్ని ఇస్తుంది. ఉత్తరం కుబేరం దిక్కు, అక్కడ పెడితే ధనవృద్ధి అవుతుందని నమ్మకం. పూజ గది దగ్గర ఉంటే ఇంకా మంచిది. ఎప్పుడూ పచ్చగా పాకుతూ ఉండేలా చూసుకోవాలి. ఎండిపోతే వెంటనే తీసేయాలి, లేకపోతే వాస్తుదోషం తెస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ 3 మొక్కలను ఎప్పుడూ ముళ్ళు ఉన్న మొక్కల పక్కన పెట్టకూడదు. అంటే బోన్సాయి, క్యాక్టస్ లాంటి మొక్కలు ఉంటాయి కదా, అవి తులసి పక్కన పెట్టకూడదు.